మాధవపెద్ది గారి వంశం నుంచి ఎందరో కళాకారులు వచ్చారు. వారందరూ సంగీత రంగంలో, సాహిత్య రంగంలో, నాటక రంగంలో, సినిమా రంగంలో కూడా ఎంతో సేవను అందించారు. వారిలో ఒక ఆయన గురించి మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన పేరు మాధవపెద్ది బుజ్జి సుందరరామ శాస్త్రి గారు. ఆయన గురించి ఎవరైనా ఇక్కడ పేరు విన్నారా? ఉంటే కానీ ఒకసారి చేయొద్దు. వెళ్ళండి, మీకు వెళ్తాడు. ఆయన గొప్ప కవి. ఆయన నాటకానుభవం ఉండేది, బాగా పాడేవారు. మిగతా కవులకి ఆయనకి ఉన్న తేడా ఏమిటంటే ఆయన పాటని తాళయుక్తంగా పాడేవారు. అంటే మనం నాటక రంగంలో వాళ్ళు రాగయుక్తంగా పాడతారు, మనం సినిమా రంగంలో అయితే తాళం ఉంటుంది. లేకపోతే కవులు పాడినప్పుడు అయితే భావయుక్తంగా పాడతారు. కానీ ఆయన భావయుక్తంగానే కాక తాళయుక్తంగా కూడా పాడేవారు. ఆయన ఒకసారి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి దగ్గర శుశ్రూష చేశారు కొంతకాలం పాటు. ఆ శుశ్రూష ఎందుకు చేశారంటే నేర్చుకుందామని కాదు, కేవలం ఏమిటంటే ఆయన గురించి తెలుసుకుందామని, ఆయనతో కొంతకాలం స్పెండ్ చేద్దామని చెప్పి చేశారనమాట. చెల్లపిల్ల గారు ఆయన చూసి ఏమన్నారంటే, వీడు స్వయం వ్యక్తుడు అన్నాడు. స్వయం వ్యక్తుడు అంటే కనుక ఇతను స్వయం ప్రతిభ కలిగిన వాడు, నేనేం చెప్పలేదు, ఏమీ నేర్పలేదు అని చెప్పి అన్నాడు అనమాట. ఆయన చేసిన ఒక గొప్ప ఏమిటంటే ఒక శతకం రాశారు, మృత్యుంజయ శతకం అని చెప్పి శతకం రాశారు. చాలాసార్లు మీరు చూస్తే కనుక మాధవపెద్ది బుజ్జి సుందరరామ శాస్త్రి గారిని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే కనుక మృత్యుంజయ శతకానికి సంబంధించిన రెఫరెన్స్లు మీకు వస్తాయి. అది యాక్చువల్గా ఆంధ్ర భారతిలో కూడా ఉంది. దానిలో ఒక 4 పద్యాలు మీకు చదివి వినిపిస్తాను ఒక 2 నిమిషాల్లో. అది చదివిన తర్వాత మీకు ఆయన గొప్పతనం ఏమిటో హోప్ఫుల్లీ మీకు కూడా అర్థమవుతుంది నేను ఆశిస్తాను. సర్లే, మావాడు వెళ్ళి ఒక ప్రొజెక్టర్ కొనుక్కొచ్చారంట, కాబట్టి చూద్దాం. ఉంటే కనుక మీకు ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ కూడా ప్లే చేస్తాం. తర్వాత దీనిలో చూడండి మీరు, మృత్యుంజయ శతకం అంటే అది శివుడి మీద ఆయన రాసిన శతకం. దాంట్లో ఆయన శివుడి గురించి ప్రార్థించాడు, శివుడితో నిందాస్తుతి చేశాడు, చివరికి శివుడిలో ఐక్యమైపోయినట్టుగా కూడా రాసుకున్నాడు. మీరు చదివితే కనుక మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక లాజికల్ ప్రోగ్రెషన్ కనపడుతుంది దాంట్లో మీరు చూస్తే కనుక. నాకు ఎప్పుడు అంటే నేను శతకం ఇప్పుడు చదివాను కానీ ఎప్పుడు ఏ పద్యం పద్యం అట్లా డిఫరెంట్గా అనిపించింది, కానీ అట్లా ఒక లాజికల్గా ఒక ప్రోగ్రెషన్ ఉండి ఒక కనెక్టెడ్గా అనిపించలేదు. ఆ విషయం దీనిలో కనపడటం మూలంగా అనుకుంటాను. మొదటి నుంచి చివరి వరకు అలా చదవబుద్ధి వేసింది ఆ పద్యాలన్నీ కూడా. ఆంధ్ర భారతి వెబ్సైట్లో మీకు పద్యాలు దొరుకుతాయి. వాటిలో మీకు శాంపుల్ కోసం అని చెప్పి 4 పద్యాలు చదివి వినిపిస్తాను. ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టేదే నీకు, చాలక కాబోలను సృష్టించేస్తేవి ఈ లంబోదరం కూడా. అంటే ఆయనకు కూడా లంబోదరం ఉండేదంట. కాబట్టి ఒక లంబోదరుడు నీకు ఆల్రెడీ ఉన్నాడు, నన్నెందుకు సృష్టించావు నువ్వు అని చెప్పి అడుగుతాడు అనమాట. కుడుములు కల్పించి అవ్వానికి ఏలో ఇవ్వానికి ఒక్కమైన ఇడుములు మొలిపింత మృత్యుంజయ. ఆ వాళ్ళకేమో కుడుములు ఇచ్చావా, నాకేమో ఇడుములు ఇచ్చావా, నాకైతే కష్టాలు ఇచ్చావు అంటాడు అనమాట. అలాగే ఇది ఆయన పద్యాల్లో చాలా మంది కోట్ చేసే పద్యం. మెడనాగయ్యకు నొకటే గుసగుసలు, మేనం సగం పైన ఆవిడతో నీకెప్పుడు గుసగుసలు, వీక్షించి మీ చంద ఎక్కడ లేనంతగా నెత్తిపై రుసరుసలు గంగమ్మను, నీ చెవినను బడుటేలాగునో మా మొరలు తెలియదప్ప మాకు మృత్యుంజయ. అంటే మెడలో ఉన్న నాటుపాముకేమో గుసగుసలు ఉన్నాయంట, మేనం సగం పైన పార్వతీదేవితోనేమో ఇప్పుడు గుసగుసలు ఆడుతున్నాయంట, ఇది చూసి నెత్తి మీద ఉన్న గంగమ్మేమో రుసరుసలు ఆడతానంట. వీళ్ళందరిలో నీ చెవుల్లో ఉంటే మా మొర నీకు ఎలా తెలుస్తుందయ్యా మృత్యుంజయ అని చెప్పి అంటాడు అనమాట. అలాగే ఒకసారి ఆయనతో కలిసి గుంటూరులోనో తెనాల్లోనో ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో ఒక పుర్రె అన్నుకుని ఎముకలు కనపడినాయంట. అది చూసి ఆయన అసూగా చెప్పిన పద్యం అనమాట ఇది. చూడం చూడ మహాశ్మశానం అనిపించు నాకు నీ లోకం, ఇందేడన్ కాలిడబోవస నేరిపైనో ఏ వేగిచున్నట్టు లేలో డక్కైడిం గాని, నీ మహిమే ఆలోను నివారించి నీ క్రీడారంగం అటన్న మార స్మృతికి కీలించ మృత్యుంజయ. అంటే ఈ లోకమంతా కూడా ఒక మహాశ్మశానం లాగా ఉంది, ఎక్కడ కాలడపోయినా కూడా ఎవరి మీద నేను కాలు పెట్టబోతున్నట్టుగా ఉంది అని చెప్పి, ఎందుకనో నాకు భయం వేస్తుంది, కాబట్టి మనం ముందే నివారించి ఇదంతా కూడా నీ క్రీడారంగం ఉన్న సంగతి మాకు తెలిసేలా చేసి మృత్యుంజయ అంటాడు అనమాట. ఇంకొక పద్యం, దీంతో మనం బుజ్జి సుందరరామ శాస్త్రి గారిని గురించి ఆపేసేసి నెక్స్ట్ పార్ట్లోకి వెళదాం. లోకం మందున గాక వెన్నెలలు లోలో కాయునట్లుండే, నా ఈ ఆకాశమునున్న జాబిలియు నా ఎందున్న డెందము ఇట్లే సాకారత్వనందకేమి కథము, ఈ ఆత్మ సంబంధము నీ కారుణ్యము చేత ఏర్పడుట గాదే తోచు మృత్యుంజయ.
అంటే లోకాలలో వెన్నెళ్ళు ఉన్నాయి, కానీ ఆ వెన్నెళ్ళు నా లోపల కూడా ఉన్నాయి. కాబట్టి ఆకాశంలో ఉన్న జాబిలి నా యందున్న హృదయం రెండు ఒకటే అనుకుంటాను. ఇలా ఎందుకయ్యిందో ఈ ఆత్మ సంబంధం నీ కారుణ్యం చేతే కాబోలు మృత్యుంజయ అంటాడు అనమాట. ఈ రకంగా ఉన్న బుచ్చసుందరరామ శాస్త్రి గారి కవిత్వం అనేది చాలా చాలా ఉత్తమమైన శ్రేణిలో చెందిందని చెప్పి విఘ్నులని చెప్పి అన్నారు ఆ రోజుల్లో. కాబట్టి వారి గురించి ఈ రూపేణ మాధవి సురేష్ గారి తాతగారు అవుతారు ఆయన. కాబట్టి ఆయన గురించి స్మరించిన అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత మాధవపెద్ది సత్యం గారి పాటలో ఒక చిన్న మెడ్లీ.